మార్నింగ్ అండి అందరికీ. జూన్ 1వ తారీఖుకి వచ్చేసాం మనం. ఈరోజు ఈ జూన్ 1వ తారీఖు ఎన్ని రకాల దినోత్సవాలు ఉన్నాయో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ జూన్ నెల మీరు కనే కళలను గౌరవిస్తూ అవి నిజం కావడంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాం. జూన్ మాసంలో అందరికీ మంచి జరగాలని, మేలు జరగాలని ఆకాంక్షిస్తూ ఈ జూన్ మాసంలో జూన్ 1వ తేదీన బాలల హక్కులు, రక్షణ మరియు సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవంతో పాటు వెయిట్ లిఫ్టింగ్లో మన దేశానికి గర్వకారణంగా నిలిచిన కరణం మరళేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. అలాగే రాజకీయ, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో తనదంటూ ఒక బాణిని సంపాదించుకున్న ఎస్వి కృష్ణారెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే క్రికెట్ క్రీడలలో డీకే అని అభిమానులకు ప్రియమైన ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన దినేష్ కార్తిక్కి జన్మదిన శుభాకాంక్షలు. చూడండి ఎన్ని ఉన్నాయి ఈరోజు. లోక్సభ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు భారత రాష్ట్రపతిగా తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అసాధారణ సేవలందించిన నీలం సంజయ్ రెడ్డి వర్ధంతి ఈరోజు. అలాగే ఆయనకి మన వినమ్ర నివాళులు కూడా. అలాగే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనబరుస్తున్న ఆర్ మాధవన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పోషకాలతో నిండిన పాల మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలుసు. ఎలాంటి అనారోగ్యం గురైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసేది పాలకి. అలాగే పోషకాలతో నిండిన ఈ పాలు మన ఆరోగ్యానికి తోడ్పడుతూ ప్రపంచవ్యాప్తంగా రైతుల జీవనోపాధి అందిస్తున్న ప్రపంచ పాలల దినోత్సవం అన్నమాట. ఈ పాలల దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. అలాగే వేద శాస్త్రాలను, సాంప్రదాయాలను తరతరాలుగా కాపాడుతూ వస్తున్న బ్రాహ్మణ సమాజానికి ప్రపంచ బ్రాహ్మణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు బ్రాహ్మణ దినోత్సవానికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇక క్యాన్సర్తో పోరాడి గెలిచిన ప్రతి ఒక్కరూ మనకు ధైర్యాన్ని, ఆశావాహనం, దృక్పథాన్ని నేర్పుతున్నారు. క్యాన్సర్ సర్వైవర్ డే ఈరోజు. ఇక నిజంగా ఎన్నో చూడండి ఈరోజు ఎన్ని శుభకార్యాలు ఉన్నాయో మాటల్లో చెప్పలేము. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తా. అలాగే కార్తికేయ నుంచి స్పై వరకు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థకు జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ నెల మనకు శాంతి, ప్రశాంతమైన జీవితాన్ని, జీవిత ప్రగతిని అందించాలని కోరుకుంటూ జూన్ మాసానికి ప్రత్యేకంగా ఆహ్వానం. గౌరీపుత్రుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని కృప సదా మనపై ఉండాలని ప్రార్థిస్తూ స్కంద షష్ఠి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ప్రధానమైనది ఇంకోటి ఏంటంటే, తమ పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిస్వార్థంగా ప్రేమను పంచే తల్లిదండ్రులందరికీ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. చూడండి, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నెల మీ జీవితంలో కొత్త ఆశలు, సఫలతలకు నాంది పలకాలని ఆశిస్తూ జూన్ మాసానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ఇలాంటి శుభకార్యాలు తొలి రోజు జూన్ మాసంలో అనేక శుభముహూర్తాలు, శుభకార్యాలు మనకి ఆహ్వానం పలుకుతున్నాయి. ఈరోజు ఆరోగ్య చిట్కాల్లో ఒకటి, కరివేపాకు రోజు తింటే జుట్టు నల్లగా మరియు దట్టంగా పెరుగుతుందట. ఇక చిన్నపిల్లలకు రంగులు కనిపించడం మొదలవడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. అంతవరకు వారికి నలుపు, తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయి. ఈ విషయం మీకు తెలుసా? చిన్నపిల్లలకు రంగులు కనిపించడం అనేది మొదలయ్యేది 3-4 నెలలు పడుతుందట. అంతవరకు నలుపు, తెలుపు మాత్రమే కనిపిస్తుందట. చిన్నపిల్లలకి తెలియదు, చాలామందికి నాకే తెలియదు. ప్రపంచంలో ఆనందంగా ఉండే వ్యక్తి ఎవరంటే తనను సంపాదించుకున్న మిత్రులను జాగ్రత్తగా చూసుకునేవారు. నిజంగా చాలా చాలా శుభకార్యాలు. నువ్వు గెలిచేంత వరకు ఒంటరి వాడివే. ఒక్కసారి నీ టైం మొదలైందా, నిన్ను హేళన చేసిన వాళ్ళంతా నీ ముందు తలదించుకోవాల్సిందేనని చెప్పి ఒక మోటివేషనల్. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు.
ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం మానుకో, ఉన్నతంగా ఆలోచించు, ఊహకందేలా ఆచరించు. అందరిని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు శ్రమించాల్సిందే. సో, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ నష్టాలు రావన్నమాట. పరిమళాన్ని బట్టి పుష్పాలపై మనకు ఇష్టం కలిగినట్లు, మన మాటల తీరును బట్టి ఎదుటి వాళ్ళకు మనపై అభిప్రాయం ఏర్పడుతుంది. కష్టాల్లో చిక్కున్నప్పుడు బయటపడే మార్గం కనిపించినప్పుడు ఎవరినూ ఆదర్శంగా తీసుకోని అవసరం లేదు. మీ అమ్మా నాన్ననే గుర్తు చేసుకోండి. వారికి మించిన ప్రేరణ సృష్టిలో మరొకటి లేదు. ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు మీరు ఎవరినో గుర్తు చేసుకొని వారిని మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులనే చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారో వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా అంతా మంచి జరుగుతుందన్నారు. మంచిని శత్రువు చెప్పినా వినాల్సిందే, కానీ చెడును మాత్రం మిత్రుడు చెప్పినా కూడా వినకండి అని చెప్పేసి ఒక నానుడి. ప్రపంచంలో ఆనందంగా ఉండే వ్యక్తి ఎవరంటే ఎక్కువ మంది స్నేహితులను, మంచి స్నేహితులను సంపాదించుకున్న వ్యక్తి అనట. కాలం అందరికీ ఒకటేలాగా ఉంటుంది, కానీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆలోచనలు సరి చేసుకుంటే కాలాన్ని మనం నచ్చినట్టు మలుచుకోవచ్చు. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు, కానీ మంచితనం మాత్రం అభిమానాన్ని, ప్రేమను, దీవెనలను తీసుకొస్తుంది. ఇది ఏదేమైనా ఈరోజు అనేక శుభకార్యాలతోటి జూన్ మాసం ప్రారంభమైంది. మరోసారి మనం చెప్పినట్లుగా ఈ శుభకార్యాలన్నింటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈరోజు ప్రధానంగా ఈ క్యాన్సర్తో పోరాడి గెలిచిన వారి ధైర్యం మరియు ఆశావ దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకొని క్యాన్సర్ సర్వైవల్ డే సందర్భంగా ఒక స్ఫూర్తిదాయకమైన విషయం మాట్లాడుకుందాం. ధైర్యము, ఆశ, విజయం, కార్యకర్తల ఆలోచన, సర్వైవల్ కథల సేకరణ నుంచి స్థానిక క్యాన్సర్ సర్వైవర్ను ఆహ్వానించి వారి పోరాడిన కథలను వీడియో రూపంలో మీరు సేకరించి చేయండి. నిజంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన జీవనశైలి, మన మానసిక బలము మరియు కుటుంబ సర్వైవర్కు సన్మానం చేసి వారి అనుభవాలను పంచుకునే అవకాశం కల్పించండి. ఈ సర్వైవ్ డే చాలామందికి స్ఫూర్తినిస్తుంది. అలాగే ఈరోజు ప్రపంచ పాలల దినోత్సవం కాబట్టి ఆరోగ్యం మరియు జీవనోపాధి మరియు ప్రతి సంవత్సరం జూన్ 1న జరుపుకునే ఈ పాలల దినోత్సవం సంబంధించి పాలు మరియు పాడి ఉత్పత్తుల యొక్క పోషణ విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు రైతుల జీవనోపాధికి అవి చేసే సహకారాన్ని గుర్తు చేస్తుంది. సో ఇది ఒక శుభపరిణామం. దాదాపు 6-7 శుభకార్యాలు ఈరోజు జూన్ మాసంలో ప్రారంభం కావడం నిజంగా శుభపరిణామం. అలాగే అంతర్జాతీయ బాలల రక్షణ దినోత్సవం కూడా ఈరోజు. ఈ బాలల హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా ఇది పిల్లల హక్కుల రక్షణ, వారి శ్రేయస్సు మరియు సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా చైతన్యం కలిగించే ముఖ్యమైన రోజు ఇది. ఈరోజు 1925లో జెనీవాలో జరిగిన వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది వెల్బీయింగ్ ఆఫ్ చైల్డ్ సమావేశంలో తొలిసారి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈరోజు పిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి, వారి శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఒక వేదికగా మారింది. బాలల హక్కుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. సో ఇలాంటి శుభగడియాల్లో ఈరోజు మనం ఈ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుకోవడం, దాదాపు ఒక 10 శుభదినాలు ఈరోజు. ఆ శుభదినాలన్నీ మనం నెమరవేసుకుంటూ జూన్ మాసానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అన్ని యాక్టివిటీస్ మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కావాల్సిన అన్ని కంటెంట్ మన దాంట్లో దొరుకుతాయి. అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఎడ్యుకేషనల్, అలాగే న్యూస్, ఎంటర్టైన్మెంట్, అన్ని రకాల కంటెంట్ మన దాంట్లో జెన్యున్గా వాస్తవిక దగ్గరగా ఉండే కంటెంట్ మనం అందజేస్తున్నాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి శుభ గడియల్లో మనం అడుగుపెట్టాం. అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా అలా ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా అలాగే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి ఈ ప్రత్యేక దినం రోజు
తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ, త్యాగము మరియు వారి పిల్లల శ్రేయస్సు కోసం చేసే అవిశ్రాంత కృషిని గౌరవించడానికి ఐక్యరాజ్య సమితి 2012లో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు సమాజంలో కుటుంబ బంధాలను బలోపేతం చేస్తూ తమ పిల్లలకు నీతి మార్గాలను, విలువలను అందిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే తల్లిదండ్రుల దినోత్సవం కేవలం ఒక ఉత్సవంగా కాకుండా ఇది వారి అపారమైన కృషి మరియు ప్రేమను స్మరించుకునే అవకాశం. ఈరోజు పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి, వారితో సమయం గడపడానికి లేదా చిన్న బహుమతులు, లేఖలు, ఆప్యాయతతో వారికి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. సమాజంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తించడం, వారి సవాళ్ళను అర్థం చేసుకోవడం మరియు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రోజున మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు వారి హృదయపూర్వకమైన లేఖ రాయడం, వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేయడము, లేదా కుటుంబంతో కలిసి ఒక ఆహ్లాదకరమైన రోజును గడపడం. సమాజంలో తల్లిదండ్రులకు సంబంధించిన సదస్సులు, కార్యక్రమాలు లేదా సామాజిక మాధ్యమాలలో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ హ్యాష్‌ట్యాగ్స్‌తో వారి ప్రాధాన్యతను తెలియజేయడం చాలా ముఖ్యం. ఇదొక గొప్ప మార్గం కూడా. తల్లిదండ్రులు మన జీవితంలో దేవుని రూపంలో ఉంటారు. వారి ప్రేమ మరియు వారి త్యాగానికి కృతజ్ఞతతో ఈరోజు జరుపుకుందాం. తల్లిదండ్రుల పాత్రలో ఎంత ముఖ్యమైనదో ఒకసారి చూద్దాం. తల్లిదండ్రుల పాత్ర సమాజంలో అత్యంత మరియు బహు ముఖ్యమైనది. వారు కేవలం పిల్లల్ని పెంచే వ్యక్తులు మాత్రమే కాకుండా ఒక కుటుంబానికి పునాది, సమాజానికి ఆధారము మరియు భావితరాలకు మార్గదర్శకులు వారు. వారి పాత్రను మనం కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఈ సందర్భంగా చర్చించుకుందాం. తల్లిదండ్రులు పిల్లలకు ఆహారము, ఆశ్రయం మరియు భద్రతను అందిస్తారు. పిల్లల శారీరక, మానసిక మరియు భావోద్వేగ అవసరాలను తీర్చడం ద్వారా వారి సంరక్షణ వాతావరణాన్ని కల్పిస్తారు. ఇది పిల్లల ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక తల్లిదండ్రులు పిల్లలకు మొదటి గురువులు. వారు నీతి విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు మరియు జీవన నైపుణ్యాలను నేర్పుతారు. నీతియుక్తమైన నిర్ణయాలు తీసుకోవడము, సమస్యలను పరిష్కరించడము, వారి సామాజిక నీతులను అర్థం చేసుకోవడంలో వారు పిల్లలకు మార్గదర్శకంగా నిలుస్తారు. ఇక తల్లిదండ్రులు పిల్లలకు ఆప్యాయత, ప్రోత్సాహము, భావోద్వేగ బలాన్ని అందిస్తారు. విజయాలను జరుపుకోవడము, వైఫల్యాల నుంచి కోలుకోవడము, సహాయపడము మరియు కష్ట సమయాల్లో పక్కన ఉండడం ద్వారా పిల్లల